హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సండే కదండి, మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ మా హస్బెండ్ కోసం అయితే చేసేస్తున్నానండి. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, ఫంక్షన్కి అయితే వెళ్తున్నామని. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చులే అనుకున్నాము. అనుకోకుండా 2 డేస్ కాస్త 1 వీక్ అయితే అయిపోయిందండి. అక్కడే నేను 1 వీక్ స్టే చేసేసాను. మా హస్బెండ్ అయితే బిజీగా ఉండడం వల్ల అయితే వచ్చేసారండి. సో హోమ్ ఫుడ్కి అయితే చాలా మిస్ అయ్యారు మా హస్బెండ్. నాన్ వెజ్ అయితే చాలా డేస్ అయిందండి తినేసి. అందుకే ఈరోజు నాన్ వెజ్ చేసేద్దామని చెప్పేసి అయితే మా హస్బెండ్కి చెప్తే మార్నింగే వెళ్ళి తీసుకొచ్చేసారండి. ఈరోజు సండే అయినా కానీ మా హస్బెండ్కి హాలిడే అయితే లేదండి. సో అందుకే ప్రిపరేషన్స్ అనేవి నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసాను. ఇది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిద్దండి. బ్యాచిలర్స్ అయినా దమ్ బిర్యానీ ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఒక పక్క కర్రీ అండ్ ఒక పక్క రైస్ అనేది కుక్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ కూడా నేను చెప్తా ఉంటాను. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగానే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో స్పైసెస్ కావాలండి చికెన్ కర్రీకి. చెక్క, లవంగాలు, ధనియాలు, సోంపు అండ్ బిర్యానీ లీవ్స్, ఇలాచీ అండి. ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే బాస్మతి రైసు అండ్ సోనా మసూరి రైస్, ఇవి రెండు కలిపి ఒక 2 గ్లాసెస్ మంచిగా వాష్ చేసేసి సోక్ చేసేసుకోండి 1 అవర్ పాటు. ఒక పెద్ద కళాయి పెట్టుకొని దాంట్లో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ అవుతున్న వాటర్లో బిర్యానీ స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఇవన్నీ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా బాయిల్డ్ అవ్వనివ్వండి. అలాగే మనం పక్కన పెట్టేసుకున్న కర్రీ ఉంది కదండి, ఆ కర్రీ కూడా నేను చెప్పేస్తాను. ఒక పెద్ద దీక్ష పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, నెయ్యి మంచిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేటప్పుడే మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది, కొంచెం చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అయితే వేసేసుకోండి. చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనం మసాలాలు అయితే పెట్టేసుకున్నాం కదండి, ఆ మసాలాలు కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఫ్రై అవుతూ ఉంటే ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ టైంలో మనం కొత్తిమీర అండ్ కొంచెం కారం ఉంది కదండి, అవి వేసేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయండి మూత పెట్టేసి. దాంట్లో ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఆ టైంలో మనం ఒక 80% వరకు రైస్ అయితే మనం కుక్ చేసుకుంటున్నాం కదండి. ఆ 80% కుక్ అవుతున్న రైస్లో అయితే కొంచెం లెమన్ అండ్ కొంచెం ఉంది కదండి జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా వేసేసి మంచిగా కుక్ అయ్యాక దాంట్లో 80% కుక్ అయిన రైస్ దీంట్లో కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే 2 లేయర్స్ కింద ఈచ్ 1 లేయర్కి కొంచెం నెయ్యి, కొత్తిమీర అయితే చల్లేసుకున్నానండి.